హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. నేను ఎవరు అనుకుంటున్నారా? నేను శ్రీవల్లిని. సో నా ఛానల్ మీరు చూస్తూ ఉంటారు. బహుశా నేను బోల్డ్ని షార్ట్స్ పంపిస్తూ ఉంటాను, అలాగే లాంగ్ వీడియోస్ పంపిస్తూ ఉంటాను. రకరకాల వంటలు మన ఇంట్లో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే వంటలు కూడా నేను మీకు పంపిస్తూ ఉంటాను. ఏదో ఆర్భాటం లేకుండా, పెద్ద కష్టపడిపోకుండా మనం ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం ఎలా చేసుకోవచ్చో అవన్నీ నేను మీకు పంపిస్తూ ఉంటాను, షేర్ చేస్తూ ఉంటాను. మీరు చూస్తూనే ఉన్నారు. సో మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అలాగే నా ఛానల్ని ప్రమోట్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. దయచేసి మీకు నా ఛానల్ నచ్చుతుందో లేదో ఒకసారి కామెంట్ ద్వారా చెప్పండి. ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. సో నేను కొత్త ఛానల్ కాబట్టి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. అందుకనే నేనేం కోరుకోవట్లేదు. మీరందరూ నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నేను అడుగుతున్నాను. సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు అందరికీ నేను ఎవరో తెలుస్తుంది. అలాగే నా ఛానల్ మీకు చూసి కొన్ని రకరకాల అందరికీ కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి చేయడంలో, అవి మీకు నేను షేర్ చేసినట్టు అవుతుంది. సో తప్పకుండా మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో శ్రీవల్లి అంటే ఏమిటో కూడా మీకు డౌట్ తీరిపోయి ఉంటుంది. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని టపీమని కొట్టేయండి. ఇది నేను ఒక వీడియోగా నేను ఒక లాంగ్ వీడియో కానీ షార్ట్లో కానీ పంపించేస్తాను. సో డూ ట్రై చేయండి. నా ఛానల్ మాత్రం నేను ఎవరో మీకు తెలిసిపోయింది కాబట్టి చక్కగా నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ నిలబడేటట్టు చూడండి. ఇంకా మంచి రెసిపీస్ వస్తాయి మీ ముందుకి. బాయ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఘాటుగా ఉంటుంది, చాలా స్పైసీగా ఉంటుంది, చాలా డెలిషియస్గా ఉంటుంది. సో నేను ఇందులో అయితే ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను, అలాగే ఉల్లిపాయలు వేసుకున్నాను. ఒక చిన్న సైజు ఉల్లిపాయ వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 10 to 12 పచ్చిమిరపకాయలు చాలా ఘాటైనవే వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఇంచు అల్లం, ఒక పెద్ద ఇంచు ఈ మాత్రం ఉంటుంది అంత అల్లం వేసుకున్నాను. అలాగే పసుపు వేసుకున్నాను, ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను, ఇది కూడా ఇందులోకి వేసేస్తాను. ఇందులోకి వేసేసి కొంచెం ఉంచుకుంటాను, గార్నిష్కి ఉంచేస్తాను. మిగతాది మాత్రం గ్రైండ్ చేసేస్తాను. సో మీకు చెప్పాను కదా, పచ్చిమిరపకాయలు, అల్లం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవి వేసేసి పసుపు ఉప్పు వేసేసి గ్రైండ్ చేసేసుకోవడమే. అక్కడ వంకాయలు పెట్టేసుకున్నాను, గుత్తిగా తరిగేసుకుని వంకాయలు పెట్టేసుకున్నాను. అవి వేగుతున్నాయి. అవి చల్లారాక నేను ఈ స్టఫ్ని అందులోకి స్టఫ్ చేసేసి కూర చేసేస్తాను. చేసేటప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను. చూసారు కదండి, నేను వంకాయలు వేయించి పెట్టేసుకుంటున్నాను అని చెప్పాను. చక్కగా సాఫ్ట్గా నేను నూనెలో వేయించి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ నేను ఇందాక మీకు చూపించిన గ్రైండ్ చేశాను కదా, ఇలా అవుతుందండి. నేను చెప్పాను కదా గ్రైండ్ చేసుకోవాలని. నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకుంటే ఇలా సాఫ్ట్ పేస్ట్ అయిపోతుంది అనమాట. ఈ సాఫ్ట్ పేస్ట్ని నేను ఏం చేశానంటే ఈ వేయించిన వంకాయల్లో స్టఫ్ చేసేసాను. ఇది పడుతుంది, ప్లస్ ఇది కూడా పడుతుంది. ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కాబట్టి, మన అన్నంలో కలుపుకోవడానికి కావాలి కాబట్టి ఇది కూడా పడుతుంది, ఇది కూడా పడుతుంది. సో ఇప్పుడు నేను అదే ప్యాన్ పెట్టేసుకుంటాను. అదే ప్యాన్లో నేను ఉల్లిపాయలు వేయించాక ఇది వేస్తాను. సో నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపించేస్తాను. ఓకే అండి, అదే ప్యాన్ పెట్టేసుకున్నాను. నేను ఇందాక వంకాయలు వేయించిన ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇంకా ఎలాంటి లవంగాలు, దాల్చిన చెక్కలు, ఎలాంటి మసాలాలు వేయకూడదు. ఇది అచ్చంగా చేసే అల్లం పచ్చిమిర్చి వంకాయలతో చేసే స్టఫ్ చేసే కూర. సో జీలకర్ర వేసేసుకుంటాను, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకుంటాను. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసేసుకున్నాను, చెప్పాను కదా చాలా ఘాటైనవి. 12 to 13 పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను నేను తీసుకున్న వంకాయలకి. మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ పచ్చిమిరపకాయలు, లేదా తక్కువ కారం ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకుంటే తక్కువగా, అంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడైతే నేను జీలకర్ర వేగిపోయింది, ఇంకా పసుపు కూడా వేయక్కర్లేదు. ఎందుకంటే మనం ఆ మసాలాలోనే పసుపు వేసేసాం కాబట్టి ఇంకా సపరేట్గా పసుపు కూడా వేయక్కర్లేదు. ఇవి ఒక్కసారి మగ్గిపోతే మనం ఆ పేస్ట్ ఏదైతే చేసి పెట్టుకున్నామో, ఇందాక నేను మీకు చూపించాను కదా అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఆ అల్లం ఎక్కువ వేసుకోవాలని చెప్పాను. అందుకే ఒక పెద్ద సైజు అల్లం ముక్క తీసుకుని బాగా మంచిగా కడిగేసుకుని దాన్ని తొక్క తీసేసి చక్కగా తరిగి పెట్టేసుకుని, పచ్చిమిరపకాయలు ఎక్కువ, ఉల్లిపాయలు, పసుపు ఉప్పు కారం వేసేసుకుని, మీరు కొత్తిమీర వేసేసుకుని, ఎక్కువ కొత్తిమీర పడుతుంది, కొంచెం కొత్తిమీరతో అవ్వదు, ఎక్కువ కొత్తిమీర పడుతుంది. ఆ కొత్తిమీర అంతా వేసేసి చక్కగా మీరు గ్రైండ్ చేసేసుకోవచ్చు. అందుకే పసుపు ఉప్పు ఉంది కాబట్టి మీరు సపరేట్గా మళ్ళీ ఉప్పు కూడా వేయక్కర్లేదు. దానికి తగినంత ఆ పేస్ట్లో వేసేసాను నేను, ఇంకా సపరేట్గా ఏం వేయక్కర్లేదు. ఇప్పుడు నేను మాత్రం ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేస్తాను. ఆల్రెడీ వంకాయల్లో నేను స్టఫ్ చేసేసాను, బట్ ఇప్పుడు కూడా నేను ఇందులో వేసేస్తాను. ఎందుకంటే మనకి గ్రేవీకి కావాలి కాబట్టి ఈ పేస్ట్ అంతా నేను ఇందులో వేసేస్తాను. వేసేసి బాగా వేయించాలి. ఎంత బాగా వేయిస్తే దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. సో పడుతుందండి, ఒక 2-3 విడతలు అయితే పడుతుంది. బాగా దీని వాసన అంతా పోయి మంచి కమ్మటి వాసన వచ్చేస్తూ ఉంటుంది, వేగిన వాసన, మనం వేసిన ఆ పేస్ట్ వాసన.
సో ఇదంతా బాగా వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంకొంచెం పేస్ట్ పడుతుందండి, ఎందుకంటే మనం తీసుకున్న వంకాయలు ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఇది పడుతుంది. ఇది ఒక 2-3 విడతల తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇది బాగా దగ్గరికి వచ్చి కొంచెం కలర్ మారిపోతుంది, ఇది బాగా వేగిన వాసన వస్తుంది, పచ్చి వాసన వదిలేస్తుంది. అప్పుడు మనం నెక్స్ట్ వంకాయల్ని ఇందులోకి దించేసుకోవచ్చు. ఇదైతే 2-3 విడతల తర్వాత మీకు చూపిస్తాను. బాగా వేగుతుంది, మీకు అదే చూపిస్తున్నాను. చూసారు కదండి, బాగా పేస్ట్ మంచిగా కలర్ మారింది. చూసారు కదా మన పాలక్ పన్నీర్ ఎలా అవుతుందో ఆ కలర్లోకి వచ్చేసింది. అంటే దీని పచ్చివాసన అంతా వదిలేసింది. ఇప్పుడు మనం వేయించి పెట్టేసుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది కూర. సో వంకాయలు ఇలా ఒక్కొక్కటిగా స్టఫ్ చేసినవి ఇందులోకి దింపేసుకోవాలి. చాలా బాగుంటుందండి కూర మాత్రం, అసలు మీరు వదిలిపెట్టరు. మీకు చూస్తుంటేనే అనిపిస్తుంది కదా, ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీ అయిన కూర. మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు, మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు. మీరు మిగతా గుత్తొంకాయ కానీ అలాంటివన్నీ మర్చిపోతారు, ఎప్పుడు ఇదే చేసుకుంటారు. ఇలా అల్లం పచ్చిమిర్చి ఈ పేస్ట్ మాత్రం మీరు కంపల్సరీ కొత్తిమీర వేసి ఉల్లిపాయలు వేసి అన్నీ ఆ పేస్ట్ని చేసి పెట్టుకుని మీరు చేసుకుంటే మాత్రం అదిరిపోతుంది కూర మాత్రం. సో అన్నీ నేను దింపేసుకున్నానండి. సో ఇందులో స్టఫ్ చేసినదంతా ఇందులో ఉండిపోతుంది కదా, అదంతా కూడా నేను వేసేసుకుంటాను. వేసేసుకుని ఒక 5 నిమిషాలు అలా వదిలేసుకోవాలి, సిమ్లో పెట్టి వదిలేయాలండి. అవి బాగా ఈ మసాలాలో మగ్గుతాయి అన్నమాట. బాగా మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. అప్పటి లోపల ఏం చేయొచ్చు అంటే ఒక 2 నిమిషాల తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. కొంచెం వాటర్ వేసి దాన్ని బాగా మగ్గించాలన్నమాట, లేదా ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయ్యా ఇలా వేసేసుకుని బాగా మగ్గిపోవాలన్నమాట. బాగా మగ్గిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా మగ్గుతుంది, ఇంకా మగ్గాలండి. ఆ పేస్ట్లో మొత్తం ఈ వంకాయలంతా ఇంగిపోవాలి, ఆ పేస్ట్ అంతా వీటికి వెళ్ళిపోవాలి. మొత్తం లోపల కూడా మనం స్టఫ్ చేసాం కాబట్టి కూర మాత్రం అదిరిపోతుంది. సో కొంచెం టైం పడుతుంది. ఇది బాగా ఇందులోకి ఈ పేస్ట్ అంతా బాగా వేగిపోయి మంచి ఫ్లేవర్ వచ్చే పేస్ట్ మసాలా అయిపోతుందన్నమాట. సో తొందరపడద్దు, అప్పుడే బంద్ చేసుకోవద్దు. దీని పచ్చివాసన ప్లస్ ఈ మసాలా అంతా ఈ వంకాయలోకి వెళ్ళాలంటే కొంచెం మనం టైం వ్యక్తించాలి. సో ఇలా బాగా సిమ్లో పెట్టేసుకోవాలండి. బాగా సిమ్లో పెట్టేసుకుని దాన్ని అలా మూత పెట్టుకోండి, అవసరం కూడా లేదు, ఎందుకంటే బాగా వేగిపోయింది కాబట్టి అసలు అవసరమే లేదు. చక్కగా ఇలా ఒక 2-3 నిమిషాలు అలా పెట్టుకుని మళ్ళీ కదిపి మళ్ళీ ఒక 2 నిమిషాలు అలా 2-3 విడతల తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, కూర అంతా అయిపోయింది, బాగా అయిపోయింది, చాలా దగ్గరగా వచ్చేసింది. చూసారు కదా, ఈ టైంలోనే మనం కొత్తిమీర వేసేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకున్నానండి, చాలా సిమ్లో పెట్టేసుకున్నాను. కొత్తిమీర వేసేసుకోవాలి, అంతే. కూర అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చపాతీలోకి బాగుంటుంది, వేడి అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చూసారా ఎంత బాగుందో, నిజంగా చూస్తుంటేనే ఒక్కొక్క వంకాయ తింటుంటే ఎలా అనిపిస్తుందో చూడండి. ఆ గ్రేవీ అనేది ఎంత బాగుందో చూడండి. ఆ కొత్తిమీర పైనుంచి మనం వేసాం, అదిరిపోయింది కూర మాత్రం. వేడి అన్నంలో తింటే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. చాలా చెప్తాం, కొత్తిమీర మాత్రం మంచిగా వేసుకోండి, కాంప్రమైజ్ అవ్వద్దు. చాలా చాలా టేస్టీ అయిన కూడా ఎప్పుడెప్పుడు ఇదే చేసుకుంటారు, ఈ కూరనే చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇలా గుత్తిగా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. బాయ్ అండి.